నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. టిఆర్ జైల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి అస్వస్థతకి గురైనటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం కవితకు కండ్లు తిరిగి అడ్డం పడిపోయినటువంటి నేపథ్యంలో జైలు సిబ్బంది కవితను దీన్ దయాళ్ దవాఖానకి తీసుకుపోయినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. అయితే దీన్ దయాళ్ హాస్పిటల్ కి తీసుకుపోయిన తర్వాత కవితను ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆమెకి వైద్య పరీక్షలు చేపించినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఆ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ కూడా రౌస్ ఎవెన్యూ కోర్టుకి ఓవైపు జైలుకి సంబంధించిన సిబ్బంది కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అంటే మా పిల్లలను నేను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, మా కుటుంబ సభ్యులు నాకు గుర్తుకొస్తా ఉన్నారు, నేను లేకపోతే మా చిన్న కొడుకు ఉండలేడు, మా చిన్న కొడుకు డిప్రెషన్ కి గురైతా ఉన్నాడు, మా కొడుకులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో, మా పిల్లలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేను బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ జైల్లో నేను ఉండలేకపోతా ఉన్నా, ఈ జైల్లో వాతావరణం నాకు నచ్చట్లేదు, నాకు ఒక 7 రోజుల పాటు ఒక వారం పాటు నాకు మధ్యంతర బెయిల్ అంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. అయితే కవిత ఆరోగ్యం బాలేదు, మనం మధ్యంతర బెయిల్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో కూడా కోర్టు కొంత ఆలోచన చేసింది అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి. ఇదే నేపథ్యంలో ఓవైపు ఏజెన్సీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కానివ్వండి, కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరు. ఒకవేళ కవితకు మధ్యంతర బెయిల్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఆమె బయటికి వెళ్లి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉంటారో లేకపోతే ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కవిత ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, బెదిరించవచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఆధారాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అంటూ సిబిఐ ఈడీ అధికారులు కవితకు ఎట్టి పరిస్థితులలో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు చాలా క్లియర్ గా కోర్టు దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు. రౌస్ ఎవెన్యూ కోర్టు కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ని కూడా కొట్టేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అయితే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కవిత వాళ్ళ అన్నయ్య కేటీ రామారావు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే దుమారం రేగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. అయితే కవితకు జైల్లో ఆరోగ్యం బాగుండట్లేదు, కవిత ఒక్క రోజుకు 2 బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది, కవితకు కొన్ని రోజుల నుండి జ్వరంతో ఇబ్బంది పడతా ఉన్నది, 10 కిలోల వెయిట్ తగ్గిపోయింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉంది, జైల్లో 20 మందే ఉండాల్సింది 40 మందిని పెట్టి జైల్లో ఇబ్బంది పెడతా ఉన్నారు, నానా రకాలుగా జైల్లో అవస్థలు పడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి చాలా మంది అంటూ కూడా ఇటు కేటీ రామారావు మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా రాజకీయాలలో ఒక కొత్త దుమారాన్ని రేగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కవితను కావాలనే జైల్లో ఇబ్బంది పెడతా ఉన్నారు, కవితను కావాలనే జైల్లో పెడతా ఉన్నారు, ఇంకా జైల్లోనే వాదోపవాదనలు అని చెప్పి లేకపోతే వాయిదాలు అని చెప్పి కవితను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి డ్రామా అంటూ కూడా కేటీఆర్ మొన్న మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూస్తాం. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈ రోజు కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. కవిత కండ్లు తిరిగి ఈ రోజు కూడా అడ్డం పడిపోయినటువంటి నేపథ్యంలో జైలు సిబ్బంది ఎమ్మెల్సీ కవితను డైరెక్ట్ ఎయిమ్స్ దవాఖానకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు. ఢిల్లీ ఎయిమ్స్ కి తీసుకెళ్లి కవితకు వైద్య పరీక్షలు కూడా చేపిస్తా ఉన్నారనేటటువంటి చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి. సెలైన్స్ కూడా ఎక్కించినారట కవితకు, ఆమె బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారంటూ కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. అయితే కవితకు దాదాపు కొన్ని రోజుల నుండి చిన్నగా లో ఫీవర్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే కవితకు సడన్ గా వైరల్ ఫీవర్ ఆమెకు వచ్చినటువంటి నేపథ్యంలో కవిత కండ్లు తిరిగి అడ్డం పడిపోయింది. సో కవితను వైరల్ ఫీవర్ ఉన్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్ కి తీసుకెళ్లినారు, అక్కడ పరీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కవిత కొన్ని రోజుల నుండి ఆమె ఫుడ్ సరిగ్గా తినట్లేదు, డిప్రెషన్ కి గురైతా ఉంది, ఎవరైనా మాట్లాడించినా కూడా కవిత మాట్లాడట్లేదు, ఎంతసేపు కవిత తన లోన్లీగా ఫీల్ అవుతా ఉంది, ఎలోన్ గా ఉంటా ఉంది అంటూ కూడా జైలుకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కవిత దాదాపు ఆమె కొన్ని సంవత్సరాల పాటు ఆమె ప్రజలలోనే తిరిగినటువంటి వ్యక్తి, తర్వాత వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కవిత ఎంపీగా పోటీ చేసి గెలిచింది, తర్వాత ఆమె నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నది, తర్వాత మహిళలలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కీరోల్ పర్సన్ కాబట్టి సో వాళ్ళ ఇంటికి కూడా 100,000 మంది జనాలు వస్తూ ఉంటారు, జనాలతో మమేకమై ఉంటది కవిత, తర్వాత పబ్లిక్ లో తిరిగేటటువంటి వ్యక్తి, ఆ హోదా ఉంటది, ఆమె కార్లు బంగ్లాలు, ఒక రాయల్ లైఫ్ కవితకు. సడన్ గా ఈ రాయల్ లైఫ్ విడిచిపెట్టుకుని తీహార్ జైల్లో మగ్గుకుంటుండాలంటే ఎవరు మగ్గుకుంటుంటారు? ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితే ఉంటది కదా. సో కాబట్టి ఆ 4 గోడల మధ్య కవిత
ఇబ్బంది పడతా ఉంది. 4 గోడల మధ్య కవిత ఉండలేకపోయింది కాబట్టి సో ఎప్పుడు బయటికి రావాలి అనేటటువంటి ఆలోచనతో ఓవైపు ఇటు కోర్టులు కూడా చాలా క్లియర్ గా కవితకు బెయిల్ అయినటువంటి దాఖలాలు మనం చూస్తాం. అయితే సుప్రీంకోర్టులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు మాకు ఏదైతే ఈ విచారణకు సంబంధించినటువంటి ఆ అంశాన్ని మాకు తెరపైకి తీసుకురండి, అప్పుడే కవితకు బెయిల్ ఇస్తామంటూ కూడా చాలా క్లియర్ గా కోర్టు తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కవితకు బెయిల్ ఇవ్వకపోవడం, హైకోర్టు కూడా కవితకు బెయిల్ ఇవ్వకపోవడం, ఓవైపు లోయర్ కోర్టులో ఉన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు కూడా కవితకు బెయిల్ ఇవ్వకపోవడం, కవిత కొంత డిప్రెషన్ కి గురైంది, ఇబ్బంది పడుతుంది అనేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఆ జైల్లో ఆమెకు గాలి పడకపోవడము, లేకపోతే ఫుడ్ పడకపోవడము, ఆ వాటర్ ఆమెకు పడకపోవడం, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎదురు కావచ్చు అంటూ కూడా వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఉన్నటువంటి చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో మన తెలంగాణ స్పైసీ ఫుడ్ ఉంటుంది, మనం తినేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ తీహార్ జైల్లో కొంత నార్త్ కు సంబంధించినటువంటి ఫుడ్ ఉంటుంది, నార్త్ ఫుడ్ కవిత తినలేకపోయింది, కవితకు సౌత్ ఫుడ్ కావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కోర్టు దృష్టికి కవితకు సంబంధించిన న్యాయవాది తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే ఇంట్లో ఫుడ్ అలో చేయండి, హౌస్ ఫుడ్ కవిత తింటదంటూ కూడా న్యాయవాది చెప్పే ప్రయత్నం చేస్తే కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఎస్, మీరు ఇంట్లో నుండి ఫుడ్ తయారు చేసి కవితకు పంపొచ్చు అంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా తీహార్ జైలుకు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం మేము యాక్సెప్ట్ చేయము, ఒకవేళ కవితకు ఇంటి నుండి ఫుడ్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఫుడ్ లో ఏమైనా పాయిజన్ ఉంటే, ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యి ఏదైనా ఇబ్బంది పడితే, లేకపోతే ఇంకా నానా రకాలుగా వేరే విధంగా ఇబ్బంది పడితే జైలు సిబ్బంది మా పైనే కదా వచ్చేది, మా జైలుకే కదా బ్యాడ్ నేమ్ వచ్చేది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మేము హౌస్ ఫుడ్ అలో చేయము. ఒకవేళ నిజంగా కవితకు నార్త్ ఫుడ్ తినను, సౌత్ ఫుడ్డే కావాలనేటటువంటి ఆలోచన ఉంటే, సౌత్ ఫుడ్డే తింటా అనేటటువంటి ఆలోచన ఉంటే మేము జైల్లోనే సౌత్ ఫుడ్ ని ప్రిపేర్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాం, జైల్లోనే మేము ప్రిపేర్ చేయించి కవితకు పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు కోర్టు నుండి ఒక ఆర్డర్ కాపీని తీసుకురండి, అంటే జైల్లోనే ఫుడ్ వండి కవితకు పెట్టొచ్చిన ఆర్డర్ కాపీ తీసుకొస్తే మేము ఈజీగా మేము ఫుడ్ వండి పెడతామని చెప్పి జైలు సిబ్బంది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఆర్డర్ కాపీని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్. అయితే ఆర్డర్ కాపీ వచ్చినాక కూడా జైలు సిబ్బంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అయితే సౌత్ ఫుడ్ కు సంబంధించి అంటే స్పైసీ ఫుడ్ కూడా వండించి పెట్టేటటువంటి ప్రయత్నం చేసినా కూడా కవిత సరిగ్గా ఫుడ్ తినట్లేదు అనేటటువంటి అంశం కూడా వినబడతా ఉన్నది. ఆమె ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన బెంగ పెట్టుకుంది, వాళ్ళ కొడుకులను చూడాలనిపిస్తుంది కవితకు, మా పిల్లలను చూడాలనిపిస్తా ఉంది, మా నాన్నను చూడాలనిపిస్తా ఉంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా అంటూ కూడా కవిత బెంగ పెట్టుకుంది, ఇబ్బంది పడతా ఉందనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కవిత ఎయిమ్స్ దవాఖానలో ఆమె చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి, ఆమెకి జ్వరం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైంది, ఆమెకి చాలా సీరియస్ కండిషన్ లో ఉందనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు సాయంత్రం విమానంకి ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. రెండోసారి కవిత అస్వస్థతకి గురైంది కాబట్టి సో మొత్తానికి కేసీఆర్ఏ కవిత దగ్గరికి వెళ్లేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. రేపు పొద్దున మాత్రం హరీష్ రావు, కేటీ రామారావు ఇద్దరు కూడా కవితను ములాఖత్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ రోజు హాస్పిటల్ కి కేసీఆర్ నేరుగా వెళ్లి కలిసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. ఎందుకంటే కొంత ఆమె హాస్పిటల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వెళ్లి ఒక కుటుంబ సభ్యుడిగా కన్న తండ్రిగా కలిసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రేపు మాత్రం కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ములాఖతు తీసుకొని కవితతో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా రైతుల సమస్యలకు సంబంధించిన విషయంలో, రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చేవేళ్లలో వాళ్ళ ఒక ప్రొటెస్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఢిల్లీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ ముగ్గురు కూడా బయలుదేరేటటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. కవిత మాత్రం ఎయిమ్స్ దవాఖానలో ఆమె చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది ఇమీడియట్లీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. గతంలోనే కవితను దీన్ దయాళ్ హాస్పిటల్ కి తీసుకెళ్లినారు. ఈసారి వైరల్ ఫీవర్ వస్తా ఉందట కవితకు, తుమ్ములు వస్తా ఉందట, దగ్గు వస్తా ఉందట, జలుబు ఎక్కువైపోయింది, అలాగే కవిత వామిటింగ్స్ చేస్తా ఉందనేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వినబడుతున్నటువంటి నేపథ్యంలో కవిత అస్వస్థతకు గురైంది. పూర్తి స్థాయిలో కవితకు జ్వరం వస్తున్నటువంటి నేపథ్యంలో మేము హాస్పిటల్ కి తరలించామంటూ కూడా జైలు సిబ్బంది చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం కవిత దాదాపు 5 months నుండి ఆమె తీహార్ జైల్లోనే మగ్గుతున్నప్పటికీ కూడా కేసీఆర్ వెళ్లి చూడకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటన. సో ఈ రోజు సాయంత్రం కేసీఆర్ విమానానికి
ఆ ఢిల్లీకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎయిమ్స్ దవాఖానలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ రోజు కేసీఆర్ మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుందంటూ కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేపు కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ అమ్మ శోభమ్మ వీళ్ళందరూ కూడా పోయేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న సిచ్యువేషన్. అయితే ఇదే నేపథ్యంలో కవిత వాళ్ళ భర్త అనిల్ కూడా ఆల్రెడీ ఎయిమ్స్ దవాఖాన దగ్గరనే ఉన్నాడనేటటువంటి చర్చలు వినబడతా ఉన్నది. అయితే ఇదే నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు కవితకి ఇప్పుడు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే దాదాపు కవితకు గతంలోనే అస్వస్థతకు గురైంది, ఇప్పుడు కూడా ఆమె అస్వస్థతకు గురైతా ఉంది. వాతావరణం కూడా అసలు చల్లగా ఉన్నది, కవిత శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అనేటటువంటి ఒక అంశం కూడా క్రియేట్ అయిన నేపథ్యంలో సో కవితకు ఫ్రీ ఎయిర్ కావాలి. కొంత కవిత అంటే ఆమె ఏమంటారు ఆ మైండ్ డిప్రెషన్ నుండి బయటపడాలంటే, ఆమె మైండ్ రిలాక్సేషన్ ఉండాలంటే ఖచ్చితంగా ఒక 7 రోజులు లేదా 2 వారాల పాటు 14 రోజుల పాటు ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ రావచ్చు అంటూ కూడా కొంత భారీ ఎత్తున చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కవితకు బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి. కవిత మాత్రం అస్వస్థతకు గురై ఆమె ఎయిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి.